హాయ్ అండి, నమస్తే. నేను మీ రాధిక. వెల్కమ్ బ్యాక్ టు రాధికాస్ కిచెన్ అండ్ ఐడియాస్. ఈరోజు మన వీడియోలో కాజు కట్లీ లేదా కాజు బర్ఫీ ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చాలా ఈజీగా చూపిస్తున్నానండి. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. వీడియో కంప్లీట్గా చూడండి ఫ్రెండ్స్, అప్పుడైతేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మీరు ఇంట్లో కూడా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. వీడియో కంప్లీట్గా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా పర్ఫెక్ట్గా చూసేయండి. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. 1 కప్పు కాజు తీసుకున్నానండి. దీనిని నేను 2 అవర్స్ ముందు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను, లేదా నానబెట్టుకోవచ్చు కూడా. వాటర్లో 2 అవర్స్ నానబెట్టుకోవచ్చు కూడా. నేను ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకున్నాను. ఇలా 2 అవర్స్ ముందు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకుంటే కొంచెం మెత్తగా అవుతాయండి. తరువాత వీటిని సగం మిక్సీ బౌల్లోకి తీసుకున్నానండి. ఈ సగంని మనం ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలి. ఇలా కొంచెం మెత్తటి పౌడర్లా వస్తుందండి. ఇలా అయిన తర్వాత దీనిని వేరే బౌల్లోకి తీసుకుంటున్నాను. తరువాత ఇంకా సగంని తీసుకొని ఇలానే మిక్సీ పట్టుకున్నానండి. మనం దీనిని మరీ సాఫ్ట్ పిండిలా కాకుండా కొంచెం రవ్వలాగా చేసుకుంటేనే మనకు స్వీట్ షాప్లో ఉండేలా టేస్టీగా ఉంటుందండి. మనం ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకోవడం వల్ల కాజు మనకి టేస్టీగా వస్తుంది. అచ్చం స్వీట్ షాప్లో దానిలాగా ఉండాలంటే మీరు ఇలా చేసుకోండి. ఒకవేళ మీకు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకోవడం ఇష్టం లేకపోయినట్లయితే మీరు 2 అవర్స్ బిఫోర్ దీనిని నానబెట్టుకొని కూడా తీసుకోవచ్చు. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకోండి. ఇందులో 1/2 కప్పు చక్కెరను వేసుకోండి. కరెక్ట్ మెజర్మెంట్స్తో చేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. 1/2 కప్పు చక్కెర వేసుకున్నాం కాబట్టి 1/2 కప్పు అంటే సగం కంటే తక్కువ వాటర్ వేసుకోవాలండి. మనం పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో చేసుకున్నట్లయితే మనకు కాజు కట్లీ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ట్రై చేయండి. చాలా ఈజీగానే వచ్చేస్తుంది. మనం దీనిని తీగ పాకం వచ్చేంత వరకు ఇలా చేస్తూనే ఉండాలండి. పాకం రెడీ అయ్యేంత వరకు ఇలా చేస్తూనే ఉండాలి. కొంచెం పాకం రెడీ కావడానికి టైం పడుతుందండి. కనీసం 20 మినిట్స్ టైం పడుతుంది. మనం మెల్లిగా చేసుకోవాలి. స్టవ్ని చిన్నగానే ఉంచుకోవాలి. మంటని చిన్నగా పెట్టుకొని రెడీ చేసుకోవాలండి. పాకం అనేది పర్ఫెక్ట్గా వస్తేనే మనకు కాజు కట్లీ అనేది ఈజీగా రెడీ అవుతుంది. మనం ఇందులో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ యూజ్ చేయమండి. ఓన్లీ కాజు, చక్కెర మాత్రమే యూజ్ చేస్తాము. సేమ్ స్వీట్ షాప్లో ఉన్నట్టుగానే ఉంటుందండి. ఇలా స్టిక్కీగా కాకుండా తీగ పాకం వచ్చేంత వరకు మనం దీనిని రెడీ చేసుకోవాలి. వంటలు రాని వాళ్ళు కూడా ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా మనకి ఇది తీగ పాకం వచ్చేంత వరకు మనం మంటను చిన్నగా పెట్టుకొని ఇలా చేయాలండి. మనం పాకం అనేది పర్ఫెక్ట్గా వస్తే మనకు కాజు కట్లీ ఈజీగా వచ్చేస్తుంది. ఇందులో ఇంపార్టెంట్ అనేది పాకం అండి. పాకం మనం పర్ఫెక్ట్గా చేసుకున్నట్లయితే మనకు కాజు కట్లీ అనేది ఈజీగా వస్తుంది. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనకు పాకం వచ్చేసిందండి. మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న
కాజు పౌడర్ని ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కంటిన్యూగా కలుపుతూనే ఉండాలండి. అడుగు అనేది అంటకుండా కలుపుతూనే ఉండాలి. ఒకవేళ మీకు ఇక్కడ కొంచెం కష్టంగా అనిపిస్తే 2 స్పూన్స్ అలా నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను నెయ్యి యాడ్ చేయట్లేదు. ఇలా కంటిన్యూగా కలుపుతూ ఉండాలి. నేను చూపిస్తున్నాను కదా ఫ్రెండ్స్, ఈ విధంగా ట్రై చేయండి, పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా కలుపుతూ ఉంటే ఇలా కొంచెం జారుడుగా అవుతుంది, టెన్షన్ పడకండి. ఇలా అయి తర్వాత గట్టిగా అవుతుంది. ఇలా కలుపుతూనే ఉండాలండి. ఒకవేళ మనం కలపడం ఆపితే కింద మాడిపోతుందండి. కాజు టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది. కాజు కట్లీ టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది. సో మనం ఎప్పుడూ కలుపుతూనే ఉండాలి, అసలు మాడకూడదండి. సో మనం కలపాలి ఇలాగే. ఇది మొత్తం గట్టిగా అయ్యేంత వరకు దీనిని ఇలానే కలుపుతూ ఉండాలి. కాజు కట్లీ తయారు చేసే విధానంలో మనకు ఎక్కువగా టైం ఇక్కడే పడుతుందండి. మిగిలిన ప్రాసెస్ అంతా ఈజీ అండ్ ఫాస్ట్గా అయిపోతుంది. మనం ఈ ప్రాసెస్ కనుక పర్ఫెక్ట్గా చేస్తున్నట్లయితే మనకి కాజు కట్లీ ఈజీగా వచ్చేస్తుంది. ఇలా దీనినంతా ఇలానే కలుపుతూ ఉండాలి. ఈ మిశ్రమం అంతా బౌల్ని వదిలేసేంత వరకు మనం ఇలాగే కలుపుతూ ఉండాలి. మంటని చిన్నగా పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా చేయాలండి. చూడండి, మనకు మెల్లిమెల్లిగా బౌల్ని వదిలేస్తుంది ఈ మిశ్రమం అంతా. ఇలా ఇంకా వదిలేయాలండి. చాలా ఈజీ అండి ఈ ప్రాసెస్ అంతా. ఇలా మొత్తం ఈ మిశ్రమం అంతా దగ్గరకు వచ్చేంత వరకు ఇలాగే కలుపుతూ ఉండాలి. ఒకవేళ మీకు ఈ మిశ్రమం అంతా మరీ గట్టిగా అనిపిస్తే 2 స్పూన్స్ అలా పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ కాజు మిశ్రమం అంతా ఒక దగ్గరికి వచ్చేంత వరకు మనం ఇలాగే కలుపుతూ ఉండాలండి. నేను చూపిస్తున్నాను కదా వీడియోలో, ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ మిశ్రమం అంతా దగ్గరకు వచ్చేసింది కదండి. మనం చేతులకి కొంచెం నెయ్యి రాసుకొని ఇలా కొంచెం బాల్లో వచ్చింది కదండి, అంటే అయిపోయినట్టే. ఇప్పుడు దీనిని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్నంతా ఇలా బౌల్కి అంతా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా స్ప్రెడ్ చేసుకునేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇలా మొత్తం బౌల్కి అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఒకే దగ్గర ముద్దలా మాత్రం ఎట్టి పరిస్థితిలో ఉంచొద్దు, ఇలానే చేయాలి. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకొని ఈ బౌల్ని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. వేడి అంతా కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు దీనిని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, ఇది గోరువెచ్చగా అయిపోయింది. ఇప్పుడు దీన్నంతా ఇలా తీసుకోవాలి. కాజు మిశ్రమం అనేది మరీ చల్లగా అయిపోతే కూడా బాగోదు. సో మనం ఇలా చేసుకోవాలి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే బౌల్ నుంచి విడదీయాలండి. నేను చూపిస్తున్నాను కదా ఫ్రెండ్స్, ఈ విధంగా ట్రై చేయండి. ఈ ప్రాసెస్ అంతా చాలా ఈజీ అండి. ఇలా మొత్తం వచ్చేసింది కదా, దీనిని ఒక ప్లేట్లోకి తీసుకోండి.
మనం ప్లేట్లోకి తీసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యి పెట్టుకొని ఇలా మొత్తం చపాతీ ముద్దలా అయ్యేంత వరకు దీనిని ప్రెస్ చేస్తూ ఉండాలి. ఒకవేళ మీకు ఇక్కడ మరీ పొడి పొడిగా అనిపిస్తే నెయ్యి యాడ్ చేసుకోవచ్చు. ఇలా మనకి ఒక చపాతీ ముద్దలా మొత్తం రావాలండి. ఇలా చపాతీ ముద్దలా వస్తే మనకు పర్ఫెక్ట్ టెక్స్చర్ వచ్చేసినట్లే ఫ్రెండ్స్. ఇలా వచ్చిన తర్వాత మన ఇంట్లో కవర్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఈ కవర్లో దీనిని పెట్టి ఇలా 4 సైడ్స్ ఇలా ఫోల్డ్ చేసుకొని కొంచెం కొంచెంగా ప్రెస్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల మనకి సాఫ్ట్గా వస్తుందండి. ఇలా చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చేసిందో. ఇప్పుడు దీనిని చపాతీ కోల తీసుకొని ఇలా చపాతీలాగా ప్రెస్ చేసుకోవాలండి. పగిలితే ఒకవేళ మీరు కవర్తో ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా చేసేసుకోవాలి. ఒకవేళ మీకు ఎక్కడైనా పగుళ్ళలా అనిపిస్తే మెల్లిగా కవర్తో నేను చూపిస్తున్నాను కదా ఫ్రెండ్స్, ఈ విధంగా ఎడ్జ్ చేసుకోవాలి. చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో. ఇలా మరీ లావుగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఇలా చేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా వచ్చేసింది కదండి. ఇప్పుడు దీనిని కాజు కట్లీ షేప్లో కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇలా నిలువుగా కట్ చేసుకోండి. తర్వాత ఇలా కట్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఈ షేప్ ఇష్టం లేకపోతే వేరే ఏదైనా షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు. మనకు ఈజీగా వచ్చేస్తుంది. ఇలా మెల్లిగా చేసుకోండి ఫ్రెండ్స్. ఎంత ఈజీగా వచ్చేసిందో కదండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకు కరెక్ట్ షేప్ అనేది వచ్చేస్తుందన్నమాట. ఇలా కట్ చేసుకున్నాం కదండి, దీనిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. చూడండి ఎంత బాగా వచ్చిందో. చూస్తుంటేనే తినేయాలి అనిపించేంత విధంగా ఉంది కదండి. ఇప్పుడు ఇలా అన్ని పీసెస్ని ఒక్కొక్కటి తీసుకోండి. ఇప్పుడు మనం స్వీట్ షాప్కి వెళ్ళాల్సిన అవసరం లేదండి. ఇంట్లోనే ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో. నేను చెప్పిన విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. మనం చేసే విధానం అనేది కరెక్ట్ మెజర్మెంట్స్తో ఉన్నట్లయితే మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా అన్నీ ఒక్కొక్కటిగా తీసుకోండి. మనం కింద కవర్ పెట్టుకున్నాం కాబట్టి మనకు అతకలేదన్నమాట. మనం ఎప్పుడైనా కింద కవర్తో చేసుకున్నట్లయితే చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఇలా చూడండి ఎంత బాగున్నాయో. మనకు కాజు కట్లీ రెడీ అయిపోయింది. మీకు నా వీడియో నచ్చింది కదా ఫ్రెండ్స్, అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ పొందటానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.